అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా మెరైన్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? మెరైన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నారా? అలాంటి వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. చాలా ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కోసం, ఉన్నతమైనటువంటి జీవితం కోసం మెరైన్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే దానికోసం ఈ IMU టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ ఏంటి, దీని వివరాలేంటి, ఎవరు అర్హులు, ఎప్పుడు పరీక్ష ఉంటుంది, అడ్మిషన్ సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. దేశంలో బ్లూ ఎకానమీగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మొత్తం విదేశీ వ్యవహారాలన్నీ కూడా దాదాపుగా 96% రవాణా నేవీ మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెరైన్ రంగంలోనే సాగుతూ ఉంటుంది. ఈ మెరైన్ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా, దేశంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సముద్ర తీర రీత్యా, వందలాది పోర్ట్లు దేశంలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి రీత్యా అనేక రకాల అవకాశాలు మెరైన్లో ఉంటాయి. అందుకే చాలామంది మెరైన్ రంగంలో అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ దీనికి ఇప్పుడు అడ్మిషన్కి నోటిఫికేషన్ వచ్చింది. అడ్మిషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ IMU సెట్ 2025కి సంబంధించి మొత్తం వివరాలని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి IMU ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ షిప్పింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి దేశంలో వివిధ ప్రాంతాల్లో క్యాంపసెస్ ఉన్నాయి. ఈ క్యాంపస్లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. UG ఉన్నాయి, డిప్లొమా ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, PhD కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఈ సెట్ నిర్వహిస్తూ ఉంటారు. అది ఏటా ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. దీనికి వేరియస్ క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటుంది. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది స్కూల్ ఆఫ్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్. దీంట్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్. ఈ కోర్సు బీటెక్లో నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, ఇది కూడా ఈ కోర్సు కూడా అందుబాటులో ఉంది. దాంతోపాటు బీటెక్లోనే మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. అంటే బీటెక్లో 2 రకాల కోర్సులు, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్తో పాటుగా మెరైన్ ఇంజనీరింగ్ 2 రకాల బ్రాంచెస్ బీటెక్లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా BBA మ్యారిటైమ్ లాజిస్టిక్స్, ఇది కూడా 3 years కోర్స్. ఈ కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఇక మరొకటి బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ ఉంది, 4 years కోర్సు. దాంతోపాటుగా నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఇది కూడా 4 years కోర్సు. ఈ బ్రాంచ్ కూడా అందుబాటులో ఉంది. ఇక BSc నాటికల్ సైన్స్, డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ 1 year కోర్సు ఉంది. BSc ఇన్ నాటికల్ సైన్స్లో 3 years కోర్సు ఉంది. దాంతోపాటుగా MTech మ్యారిటైమ్ టెక్నాలజీ, BBA లాజిస్టిక్ రిటైలింగ్ అండ్ ఈకామర్స్ కోర్సు ఉంది. దాంతోపాటుగా MTechలో నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ ఉంది. ఇలా రకరకాల కోర్సులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనూ, అదేవిధంగా PhDకి సంబంధించి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక UG వరకు వచ్చేసరికి 3 రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ ఉంది. దాంతోపాటుగా బీటెక్ ఇన్ మెరైన్ ఇంజనీరింగ్, 3 రకాల బ్రాంచెస్ బీటెక్లో ఉన్నాయి. ఇంజనీరింగ్లో బీటెక్ చేద్దాం అనుకునేటువంటి ఎవరైనా స్టూడెంట్స్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ IMU ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి సంబంధించి గుర్తింపు పొందినటువంటి వివిధ రకాల ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 17 ఉన్నాయి. 17 సంస్థలకి IMU గుర్తింపు ఉంది. ఇక్కడ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్కి మంచి వాల్యూ ఉంటుంది. IMU ఎఫిలియేటెడ్ కాబట్టి వాళ్ళ సర్టిఫికెట్ ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్గా మెరైన్ రంగంలో ఎక్కడైనా ఛాన్సెస్ సంపాదించాలని అనుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళ సర్టిఫికెట్ మాత్రం ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం. ఆ బ్రాంచెస్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అనేది కూడా చూస్తే 4 years కోర్స్ బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ చెన్నై, కోల్కతా, ముంబై పోర్ట్ క్యాంపసెస్, 3 క్యాంపస్ల్లో ఈ మెరైన్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది.
ఇక 4 ఇయర్స్ కోర్స్ బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ కోర్స్, ఇది మాత్రం కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐఎంయు క్యాంపస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 4 ఇయర్స్ కోర్స్ బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఇది కూడా విశాఖపట్నం క్యాంపస్లోనే అందుబాటులో ఉంది. ఇక 3 ఇయర్స్ కోర్స్ బీఎస్సీ నాటికల్ సైన్స్లో చెన్నై, కోచి, నవీ ముంబై క్యాంపస్లలో ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంది. ఇక 3 ఇయర్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ బీబీఏ కలుపుకుంటే మ్యారిటైమ్ లాజిస్టిక్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎల్ఎస్సి, ఇది విశాఖపట్నం క్యాంపస్లో అందుబాటులో ఉన్నటువంటి కోర్స్. ఇక 3 ఇయర్స్ కోర్స్ బీబీఏ లాజిస్టిక్స్, రీటైలింగ్ అండ్ ఈ కామర్స్, ఇది చెన్నై, కోచి క్యాంపస్ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇక 2 ఇయర్స్ కోర్స్ ఎంటెక్ సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఈ లింక్ అంతా మనం కిందని డిస్క్రిప్షన్లో ఇస్తాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ, డిప్లొమా కానీ, ఏ కోర్సు చేయాలనుకున్నటువంటి వాళ్ళకైనా పూర్తి వివరాలు ఈ లింకులో మీరు చూసుకోవచ్చు. మనం అండర్ గ్రాడ్యుయేషన్ వరకు వివరాలు అయితే ఇక్కడ పూర్తిగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉండేటువంటి అవకాశాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ఉద్యోగాలకి అర్హులవుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రం మెరైన్ ఆపరేషన్స్ మేనేజర్ గాను, మెరైన్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ గాను, మెరైన్ టెర్మినల్ మేనేజర్ గాను, షిప్పింగ్ ఏజెంట్ గాను, డెక్ ఆఫీసర్స్ గాను, మెరైన్ పైలట్ గాను, మెరైన్ టెక్నీషియన్స్ గాను, ఇలా వివిధ రకాల స్థాయిల్లో మీరు పనిచేసే దానికోసం అవకాశం ఉంటుంది. పైగా జాబులో ఉండేటువంటి శాలరీస్ కూడా, ప్యాకేజెస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. చాలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఐఐటీలు, దాంతోపాటుగా ఐఐఎంలు ఇలాంటి చోట అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు వచ్చేటువంటి ప్యాకేజ్తో పోలిస్తే మెరైన్ రంగంలో కూడా చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, చాలా మంచి స్కోప్ ఉంటుంది. అనుభవం సాధించే కొద్దీ చాలా మంచి అవకాశాలు, ఇంటర్నేషనల్గా కూడా అనేక దేశాల్లో సాధించే దానికోసం అవకాశం ఉంటుంది. దీనికి ఈ పరీక్ష రాయడానికి ఏదైనా సరే దీనికోసం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో +2తో 50% మార్క్స్తో చదివి ఉండాలి. పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ, +2 కానీ, దాని ఈక్వలెంట్ కోర్స్ కానీ పూర్తి చేసి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే కాకుండా ఆయా స్టూడెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెడికల్ సర్టిఫికేట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కోర్సులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఐ సైట్ కానీ ఇతర కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళ హెల్త్ కండిషన్ ఉండాల్సి ఉంటుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వివరాలు కూడా అప్రూవ్డ్ డాక్టర్తో సమర్పించాల్సి ఉంటుంది అడ్మిషన్ టైంలో. ఇక ఎగ్జామ్ సెంటర్ల వరకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, గుంటూరు ఇలాంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు ఐఎంయు సెట్లో మంచిగా పెర్ఫామ్ చేసి మీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మీరు ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని అడ్మిషన్స్ సాధిస్తే కనుక ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అనేటువంటి వివరాలను కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫీజుకి సంబంధించి బీటెక్ ప్రోగ్రామ్ ఏదైనా సరే, అదేవిధంగా బీటెక్తో పాటుగా బీఎస్సీ కూడా, బీఎస్సీ బీటెక్ కోర్సెస్కి సంబంధించి హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ హాస్టల్తో కలిపి ఏడాదికి 2,75,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సెమిస్టర్కి అదనంగా ప్రోగ్రామ్ ఫీ కింద ఒక 30,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మరొక 1,25,000 రూపాయలు చొప్పున మొత్తంగా చెల్లించాలి. ఏడాది కలిపి 2,75,000 రూపాయలు బీటెక్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇంక ఎంటెక్ అయితే 2,05,000, ఇలా నాన్ రెసిడెన్షియల్ హాస్టల్ ఉండదు కాబట్టి 2,05,000. బీటెక్ స్టూడెంట్స్ హాస్టల్లోనే ఉండాలి, రెసిడెన్షియల్గానే ఉండాలి. ఎందుకంటే కేవలం వారల్ క్లాసెస్సే కాకుండా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్ వారల్ 2 చేయాల్సి ఉంటుంది కాబట్టి హాస్టల్లోనే స్టూడెంట్స్ ఉండాల్సి ఉంటుంది. దీనికి 2,75,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక ఏ కోర్స్కి ఎంతెంత ఫీజు అన్నటువంటి వివరాలు కూడా ఇక్కడ పూర్తిగా వివరాలు అన్నీ ఉన్నాయి. ఆ లింకు మీకు ప్రొవైడ్ చేశాం కాబట్టి పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఈ కోర్సుల్లో చేరినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా చాలా ఇంటర్నేషనల్గా టాప్ కంపెనీస్లో ఛాన్సెస్ ఉంటాయి. ఆ టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఐఎంయుతో టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే ప్లేస్మెంట్స్ దక్కడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఈ ఫీజులో ఇక్కడ కట్టేటువంటి ఫీజు అందరు స్టూడెంట్స్కి సమానమైనటువంటి ఫీజు ఉంటుంది. సీట్లు కేటాయింపులో మాత్రం రిజర్వేషన్స్ పాటిస్తారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా స్కాలర్షిప్స్ కూడా అనేక రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా ఇక అప్లికేషన్ ఎప్పటిలోగా పెట్టాలి,
ఈ వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక విస్తృత అవకాశాలు ఉన్నటువంటి ఈ కోర్సుకు సంబంధించి ఐఎంయు సెట్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చే నెల వరకు అప్లికేషన్స్ చేసేదానికోసం ఛాన్స్ ఉంది. మే మధ్య వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్లో దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో మళ్ళీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎంట్రన్స్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకే ఐఎంయు సెట్లో అడ్మిషన్ దొరికేదానికోసం అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అనేక రకాలుగా అవకాశాలు అందిపుచ్చుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెరైన్ రంగంలో అడుగు పెట్టాలని ఆశించే వాళ్ళందరూ మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆగస్టు నుంచి మాత్రం క్లాసులు స్టార్ట్ అయితే దానికి తగ్గట్టుగా మే వరకు అడ్మిషన్స్ అప్లికేషన్స్ తీసుకుంటారు. జూన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. జూలైలో అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆగస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇది దీనికి సంబంధించినటువంటి మొత్తం షెడ్యూలు వివరాలు. దీనికి తగ్గట్టుగా ఇప్పుడే మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని మంచిగా పరీక్ష రాసి మంచి స్థానాలకు ఎదగడానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.